నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ ఆవపెట్టిన పులిహోరని చూపిస్తున్నానండి. నిమ్మకాయ పులుపుతోటి, ఆవ ఘాటుతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఈజీగా రైస్ ప్రిపేర్ చేయాలనుకున్నా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా అన్నం ఉడికించుకోవడానికి కుక్కర్‌లోకి 2:30 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇవి అర కేజీ బియ్యం. ఇప్పుడు వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత, ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కొలతగా వేసుకోవాలండి. ఒక చిన్న విషయం అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి, వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేయడం వలన అన్నం పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. అన్నం ఉడికేలోగా చిన్న బౌల్‌లోకి ఆవ కోసం ఒక టేబుల్ స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఆవాలని నానబెట్టుకోవాలి. ఇలా ఆవాలని నానబెట్టుకుని మిక్సీ చేసుకుంటే మెత్తగా ఆవపిండి రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని వెడల్పాటి పళ్ళెంలోకి గానీ, లేదంటే బేసన్‌లోకి గానీ తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నిమ్మరసం, ఆవపిండి వేసినప్పుడు అన్నం వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే చేదొస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలా అన్నం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పసుపు, సాల్టు, కరివేపాకు, నూనె వేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పసుపు, ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా వేడి మీదనే కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పావు కప్పు వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజల్ని వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 4 లేదంటే 5 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ పోపుని లో టు మీడియం ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. ఈ పోపంతా ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఇంగుని వేసుకుంటే రుచి చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4 లేదంటే 5 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2, 3 రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఈ పోపంతా ఇలా బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపుని వేసుకుని కవర్ చేసుకోవాలి. పులిహోర పోపు వేసిన వెంటనే అన్నంలోకి కలిపేయకుండా ఈ విధంగా కవర్ చేసుకుంటే రైస్‌కి చాలా చక్కగా పోపు అనేది అంటుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం కుదరనప్పుడు ఆవాలని మిక్సీ చేసుకుని పౌడర్ అయినా చివరిలో కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేను పెద్ద సైజు నిమ్మకాయలు 3 తీసుకుంటున్నానండి. నిమ్మకాయలు ఎంచుకునేటప్పుడు తొక్క పల్చగా ఉన్నది తీసుకున్నట్లయితే రసం ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు నిమ్మరసం తీసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని నిమ్మరసం తీసుకుంటే చేదు లేకుండా ఉంటుందండి. మనం కలుపుకున్న అన్నానికి నిమ్మరసం సరిపోయిందో లేదో మనకి తెలియాలి అంటే నిమ్మరసం కలిపిన తర్వాత రైస్ అనేది చెమ్మగా ఉండాలండి. అప్పుడే నానిన తర్వాత పులుపు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని మొదటిగా వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలండి. నిమ్మరసం, ఆవపిండి వేసినప్పుడు అన్నం అస్సలు వేడిగా ఉండకూడదండి. వేడి మీద చేదొస్తుంది. ఊరిన కొలది రుచి చాలా బావుంటుందండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా నిమ్మకాయ ఆవపెట్టిన పులిహోరని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ నిమ్మకాయ ఆవపెట్టిన పులిహోరకి బంగాళదుంప ముద్దకూర ఇంకా పెరుగుతోటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.